హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా అయితే మనకి కంప్లీట్ అయిపోయిందనమాట ఫెన్సింగ్ వర్క్ అంతా మన పొలానికి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం అంతా ఎలా ఉంది అని చెప్పేసి 5 acres ఫెన్సింగ్ వేసిన తర్వాత. సో అయితే అందరూ అడిగారు అనమాట డ్రోన్ షాట్స్ చూపించండి అనేసి. సో నేనైతే మా ఫ్రెండ్ దగ్గర డ్రోన్ తీసుకొని డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఆ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయో సార్ చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది 5 acres అదే మా పొలం లేఅవుట్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా ఇప్పుడైతే ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు డ్రోన్ షాట్స్ చూసేయండి. డ్రోన్ షాట్స్ చూసారు కదా, ఐ థింక్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో అయితే నాకు కూడా కొత్త అనమాట డ్రోన్ తీయడం అంత. సో ఫస్ట్ టైం కాబట్టి నా వల్ల ట్రై అయినట్టు చేశాను. బట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను డ్రోన్ షాట్స్ తీయడం అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మీకు కొంచెం క్వాలిటీ ఇచ్చేలా ట్రై చేస్తాను. ఇప్పుడైతే అన్ని డీటెయిల్గా చెప్తాను. మొత్తం నాకు ఈ ఫెన్సింగ్ అంతా వేయించడానికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి ఏవి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి పోల్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇవి వచ్చేసి సిమెంట్ పోల్స్ అనమాట. చాలామంది నాకు రాయి యూస్ చేయమని చెప్పారు. బట్ నాకు రాయి ఇంకా చాలామంది ఏమన్నా సజెస్ట్ చేశారంటే రాయి కంటే కూడా సిమెంట్ పోల్స్ బాగుంటాయి. ఒకసారి రాయికి అగ్గి పెట్టినప్పుడు ఎవరైనా రాళ్ళతో కొడితే అవి విరిగిపోతాయి అనమాట. సో అలాంటి కేసెస్ చాలా అయ్యాయి మనకి రాయితో మొత్తం అంతా ఫెన్సింగ్ వేయించినప్పుడు. సో అందుకనే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి సిమెంట్ పోల్స్ యూజ్ చేయమని చెప్పారనమాట. మనకి దీనికి ప్రైస్ వేరియేషన్ కూడా సిమిలర్గా, అంటే ఒక 50 రూపీస్ వేరియేషన్ వస్తుంది. 50 to 80 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది ఈ సిమెంట్ పోల్స్కి, రాయి వాటికి. సో నాకు ఈచ్ పోల్ 255 రూపీస్ పడింది. ఆ తర్వాత నాకు అలా 400 పోల్స్ కాల్స్ వచ్చాయన్నమాట మొత్తం ఈ 5 acresకి వేపించడానికి. మళ్ళీ డిస్టెన్స్ వచ్చేసి ఈచ్ పోల్ టు పోల్ నేను ఎంత తీసుకున్నానంటే 8 feet డిస్టెన్స్ తీసుకున్నాను అనమాట. మనకి 5 feet లేదా 8 feet పెట్టచ్చు అన్నారు. 8 feet కంటే ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఫెన్స్ వేసినప్పుడు అంత క్వాలిటీ అంటే అది అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఫెన్స్. సో 8 feet అనేది రికమెండెడ్ అనమాట. మనం ఇంకా చాలా భద్రతగా ఉండాలంటే మనము 5 feet కూడా వేసుకోవచ్చు. బట్ 5 feet అనేది అంత ఏమీ అవసరం లేదు. ఇంకా మనది ఏదైనా ఇది టౌన్ ప్రాపర్టీ అయితే అప్పుడు అలాంటప్పుడు మనం సజెస్ట్ చేసుకోవచ్చు 5 feet. సో నేనైతే ఇప్పుడు 8 feet వేయించాను అనమాట పోల్ టు పోల్ డిస్టెన్స్. మొత్తం 400 పోల్స్ని మా ఊరి దగ్గర వరకు చేర్చడానికి నాకు దగ్గరగా 20,000 రూపీస్ ఖర్చు అయింది. నేను ఒక లారీని మాట్లాడుకొని నేను ఈ పోల్స్ అన్నింటినీ కూడా నేను తీసుకొని వచ్చాను అనమాట. అయితే మన తర్వాత ఏంటంటే నాకు ఎక్స్ట్రా అయిన ఖర్చు ఏంటంటే పోల్స్ని లారీలోకి ఎక్కించడం అక్కడ వాళ్ళ యూనిట్ దగ్గర. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పోల్స్ని లారీలో నుంచి కిందకి దింపడం. సో దీనికి కూడా నాకు ఛార్జ్ అయిందనమాట, ఖర్చు అయింది. ఈ పోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే నాకు వాళ్ళు లోడ్ చేయడానికి ఈచ్ పోల్కి 10 రూపీస్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అన్లోడ్ చేయడానికి ఇక్కడ లోకల్ వాళ్ళని పిలుచుకున్నాను నేను అన్లోడ్ చేయించడానికి. సో దానికైతే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు 15 రూపీస్ తీసుకున్నారు ఈచ్ పోల్ లోడ్ దింపడానికి కిందకి. అదనమాట పోల్స్కైనా ఖర్చు మొత్తము, ట్రాన్స్పోర్టేషను ఇక్కడ ఎక్కించడానికి దింపించడానికి అండ్ ఈచ్ పోల్ కాస్ట్. సో ఇవన్నీ ఇంత అయినా అనమాట పోల్స్కి. సో నెక్స్ట్ ఖర్చు వచ్చేసి ఏంటంటే ఈ పోల్స్ నాటించడం అనమాట. సో ఈ పోల్స్ నాటించడానికి మనకి ఎవరంటే వాళ్ళు నాటరు అనమాట ఇవన్నీ. దానికంటూ స్పెసిఫిక్గా కొంతమంది ఉంటారు. సో వాళ్ళైతే నాటుతారనమాట. సో వాళ్ళైతే బాగా క్లీన్గా నాటగలుగుతారు ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా. సో నాకు వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారంటే ఈచ్ పోల్కి 130 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ని గుంత తీసి ఆ గుంతలో పోల్ పెట్టి మళ్ళీ బాగా రాళ్ళన్నీ కూరేసి తర్వాత ఫెన్సింగ్ కూడా వేస్తారనమాట 130 రూపీస్తో. సో తర్వాత నాకు ఎక్స్ట్రా ఛార్జ్ చేసింది దేనికంటే నేను ముందేమనుకున్నాను ఈచ్ పోల్కి అనుకున్నాను. బట్ వాళ్ళు సపోర్టింగ్ పోల్స్ పెడతారు కదా, సపోర్టింగ్ పోల్స్కి కూడా వాళ్ళు 130 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఇంకా కొంచెం బార్గెన్ చేసి ఇంకా వాళ్ళది కూడా కష్టం ఉంది. సో ఇంకా ఏం చెప్పలేకపోయినాము. సో అది నాకు ఎక్స్ట్రా పడింది.
సో ఈచ్ పోల్కి 130 రూపీస్ ఛార్జ్ చేశారనమాట వాళ్ళు నాటేవాళ్ళు. మొత్తం ఇంక్లూడింగ్ ఫెన్సింగ్తో పాటు అన్నీ వాళ్ళదే, ఇంకా ఏముండదు. బట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఇంకా మనం ఏం ప్రొవైడ్ చేయాలంటే మనము ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఎవ్రీడే వన్ టైం మాత్రం మనము ఖచ్చితంగా ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో వాళ్ళు అలా ఇదంతా నాటడానికి అండ్ ఫెన్సింగ్ వేయడానికి మొత్తం 5 డేస్ తీసుకున్నారు. మొత్తం అంతా 5 డేస్. సో నాకు 5 టైమ్స్ నేను వాళ్ళకి ఫుడ్ ఖర్చు అయిందనమాట. వాళ్ళు వచ్చేసి 8 మెంబర్స్ వచ్చారు. సో 8 మెంబర్స్కి నేను ఫుడ్ అరేంజ్ చేయాల్సి వచ్చిందనమాట. అది కూడా ఎక్స్ట్రా కాస్ట్ పడింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫెన్సింగ్ అనమాట. సో ఈ ఫెన్సింగ్ నేను చాలా దగ్గర చూశాను, రేట్స్ కంపారిజన్ మా ఊరి దగ్గర కూడా చూశాను ఎంతెంత రేట్లు ఉన్నాయి ఏంటి అని. సో నాకు నియర్ బై ఉందన్నమాట ఒక యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫెన్సింగ్ది. సో నియర్ బై చిత్తూరు ఉంటుంది మాకి. అది వచ్చేసి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆడ చూసామన్నమాట మొత్తం ఎంత వేరియేషన్ ఉంది ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ అని చెప్పేసి. సో నాకు ఈ ఫెన్సింగ్ ఎలా పడిందంటే ఇది వచ్చేసి ఫెన్సింగ్ వచ్చేసి 5 feet హైట్ వస్తుంది హైట్ వైజ్. మళ్ళీ డిస్టెన్స్ వచ్చేసి 100 feet వస్తుంది అనమాట ఒక రోల్లో. అండ్ ఒక రోల్ వచ్చేసి వెయిట్ ఎంత పడుతుందంటే 64 to 66 మధ్యలో 64 to 66 వస్తుంది అనమాట. అంటే ఒక రోలు 64 ఉండొచ్చు, ఇంకొక రోలు 66 ఉండొచ్చు, ఇంకో రోలు 65 ఉండొచ్చు. సో అలా పడుతుంది అనమాట వెయిట్. సో మనకైతే డిస్టెన్స్ అయితే ఒకటే, ఏ రోల్ తీసుకున్నా 100 feet వస్తుంది. బట్ దానికి వెయిట్ వచ్చేసి రోల్ టు రోలు వేరియేషన్ ఉంటుంది అనమాట. జస్ట్ 2 to 3 kgs వేరియేషన్ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో అలా వేరియేషన్ తెలియదు. బట్ వాళ్ళు మన దగ్గరికి అంతా చూపిస్తారు అనమాట. మనము తీసుకునేటప్పుడు ఈచ్ రోల్ని మనకి వెయిటింగ్ మిషన్లో వేసి ఆ వెయిట్ అయితే ఎంత ఉంటుందో అంతా మనకి రాసుకొనేసి దానికి మాత్రమే బిల్ వాళ్ళు జనరేట్ చేస్తారనమాట. సో ఈచ్ కేజెస్ వైజ్ కాబట్టి మనము పర్చేస్ చేసేది. సో అలా ఒక రోల్ వచ్చేసి నాకు యావరేజ్గా తీసుకుందాం 65 రూపీస్ యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక రోల్కి 100 feet వస్తుంది డిస్టెన్స్. అండ్ వెయిట్ వచ్చేసి 65 kgs వస్తుంది. సో 65 kgs అంటే 1 kg మనకి 67 రూపీస్ ఇచ్చారనమాట. మనం ఇక్కడ లోకల్లో అడిగాము, ఇక్కడ వచ్చేసి 90 రూపీస్ తీసుకుంటున్నారు. సేమ్ మనము తీసుకున్న ఫెన్సింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్ అనమాట. 10 gauge ఇది కూడా 10 gauge ఉంటుంది. అండ్ 3x3 డైమెన్షన్ ఉంటుంది అనమాట ఇది. సో ఇదనమాట మొత్తం ఫెన్సింగ్ గురించి. సో నేను ఈ ఫెన్సింగ్ రిలేటెడ్ అండ్ ఈ పోల్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీకు ఏమన్నా ఎంత పడవచ్చు మీరు కంపారిజన్ కోసం కావాలంటే కాల్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా నియర్ బై వాళ్ళు ఉంటే ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సో నాకైతే ఇంత అయిందనమాట ఖర్చు దీనికి. సో ఇలా మనకి రోల్స్ అయితే మాకు 28 రోల్స్ దాకా కావాల్సి వచ్చాయన్నమాట. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. నేను ట్రాన్స్పోర్టేషన్ చెప్పేది మర్చిపోయాను ఈ ఫెన్సింగ్కి. సో ఫెన్సింగ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 6000 రూపీస్ పడింది అనమాట నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి, మా పొలం దగ్గరికి తీసుకొని వచ్చేదానికి. అది కూడా ఎలా చేశారంటే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. సో వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే 6000 రూపీస్ ఛార్జ్ చేశారనమాట మనకి. సో ఎవరైనా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్ అయితే వాళ్ళే వస్తారు. మనం దాని గురించి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే మనకి అంతా ట్రాన్స్పోర్టేషను, వాళ్ళే అంతా మనుషులు పెట్టి ఇక్కడికి అన్లోడింగ్ కూడా వాళ్ళే చేయించేస్తారు. సో వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత నాకు మొత్తం వచ్చిన ఖర్చు ఎంత ఉంటే ఈ ఫెన్సింగ్ మొత్తం వేయించడానికి 5 acresకి 3,21,000 ఖర్చు వచ్చిందనమాట. సో అది మొత్తం ఒక 5 acresకి నాకైనా ఖర్చు ఓన్లీ ఫర్ ఫెన్సింగ్. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ప్లాన్ ఇక్కడ బార్డర్స్ ఫెన్స్ చుట్టూ ఉంటాయి కదా. సో ఫెన్స్ చుట్టూ మనము టెంకాయ చెట్లు నాటించాలనేది మన ప్లాన్ అనమాట. సో దానికి ఎవ్రీ 16 feet డిస్టెన్స్కి ఒక టెంకాయ చెట్టు పెట్టాలనేది ప్లాను. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ సపరేట్గా ఒక పైప్ లైన్ తీపించాలి వాటర్ కోసము. సో ఫెన్స్ చుట్టూ సపరేట్ పైప్ లైన్ తీపించి ఎవ్రీ 16 feetకి ఒక గుంత తీసి దాంట్లో టెంకాయ చెట్టు నాటాలన్నమాట. సో ఆ టెంకాయ చెట్లన్నీ తెచ్చుకునే కూడా వెళ్ళాలి. 250 acresలో ఒక ఫామ్ ఉంది మా దగ్గర నుంచి ఒక 120 kilometers డిస్టెన్స్లో. సో అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం అన్నీ నేను ఒక 100 టెంకాయ చెట్లు కావాల్సి వస్తాయి. సో వాటిని అన్నిటిని నేను తీసుకొని నేను రావాలి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నాకు ఎంత ఫామ్ ఎక్కడ ఉంది, ఆ ఫామ్ ఎలా ఉంది, మొత్తం అంతా కూడా నేను ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. అదేంటంటే రీసెర్చ్ సెంటర్ లాగా యూజ్ చేస్తున్నారంట ప్రజెంట్ వాళ్ళు. అంటే అక్కడంతా రీసెర్చ్ చేస్తారంటారంట. ఓన్లీ కోకోనట్స్ రిలేటెడ్ మాత్రమే, వేరే ఏం బెటర్ వాళ్ళు ఓన్లీ కోకోనట్స్ గురించి మాత్రమే వాళ్ళకి అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉందంట. సో మీరు ఎప్పుడైనా రండి, మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మా ఫామ్ అంతా చూపించి అని చెప్పారనమాట వాళ్ళు మనకి. సో నేనైతే ఒకసారి వెళ్ళి అన్నీ చూసి వచ్చి, సో మనకు కావాల్సింది ఒక 100 టెంకాయ చెట్లు కావాల్సి వస్తాయి ఈ చుట్టూ నాటడానికి. సో 100 టెంకాయ చెట్లు తీసుకొచ్చేసి ఇంకా నేను ఎలా గుంతలు తీపించాను, ఆ పైప్ లైన్ వర్క్ అంతా ఎలా చేయించాను,
నేను నాకు దానికంతా ఎంత ఖర్చు అయింది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫెన్సింగ్ రిలేటెడ్గా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఫర్ షూర్. అండ్ ఈ లొకేషన్స్ వైజ్ అంటే మీకు ఈ ఫెన్సింగ్ కావచ్చు, ఈ పోల్స్ కావచ్చు, ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్ని నేను కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి వాళ్ళని. ఒకసారి వాళ్ళని అడగండి, మొత్తం వాళ్ళు ఇన్డెప్త్గా మీకు చెప్తారనమాట. మీ ఏరియా ఎలా ఉంది, సో ఎంత పడుతుంది, సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు క్లీన్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు పర్చేస్ ప్లాన్ చేయండి. నేనైతే టేప్తో కొలిచాను అనమాట చుట్టూ, నాకైతే 2675 feet వచ్చింది మొత్తం అంతా చుట్టుకొలత. సో దాన్ని బట్టి నేను పర్చేస్ చేశాను. అండ్ ఈ సపోర్టింగ్ పోల్స్ నాకు కొన్ని తక్కువ పడ్డాయి, అవి నేను మళ్ళీ నియర్ బై ఉండేది దగ్గర తీసుకున్నాను. అవి జస్ట్ ఒక 10 దాకా తక్కువ పడ్డాయి, ఎందుకంటే నేను కార్నర్స్ మిస్ చేశాను అనమాట. సో కార్నర్స్లో ఏంటంటే ఎక్స్ట్రా పోల్స్ యాడ్ చేయాలన్నమాట. సో నా పొలము కొంచెం క్రాస్గా ఉంటుంది, సో అప్పుడు కొన్ని ఎక్కువ వచ్చాయన్నమాట నాకు కార్నర్స్. సో ఆ కార్నర్స్లో అంతా మనం సపోర్టింగ్ పోల్స్ ఖచ్చితంగా పెట్టాలి. సో వాళ్ళు ఏమంటారంటే ఈచ్ అండ్ ఎవ్రీ 10 పోల్స్కి ఒక సపోర్ట్ పోల్ పెట్టాలి, సపోర్ట్ పోల్స్ 2 పెట్టాలా అంటారనమాట. బట్ నాకేమవుతుందంటే కొంచెం ఈచ్ అండ్ ఒక 3-4 పోల్స్ కూడా కార్నర్ వచ్చింది కాబట్టి అక్కడంతా సపోర్ట్ పోల్ పెట్టాల్సి వచ్చింది. సో దానివల్ల నాకు కొంచెం ఇంకా కొన్ని ఎక్కువ కావాల్సి వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళతో డీటెయిల్గా కనుక్కోండి, లేదంటే మళ్ళీ మీరు ఆడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ చేర్చిన తర్వాత పోల్స్ మళ్ళీ మీకు ఏదైనా తక్కువ పడితే మళ్ళీ మీరు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. లోకల్లో మనము బల్క్గా కొంటాం కాబట్టి మనకు తక్కువ రేట్ పడుతుంది ఈ పోల్. అదే మళ్ళీ మనము అర్జెంటుగా వెళ్ళి మళ్ళీ ఆ పోల్స్ తీసుకురావాలంటే ఆ పోల్ రేట్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మనము ఫుల్గా వాళ్ళకి క్లీన్గా చెప్పండి ముందే, ఇంత డిస్టెన్స్ ఉంది, ఇన్ని కార్నర్స్ వస్తాయి, సో ఎంత డిస్టెన్స్కి మేము సపోర్ట్ పోల్స్ పెట్టాలి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పండి మీరు. సో వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. అదనమాట అయితే ఈ వీడియోలో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.